శనివారం వస్తుందంటే ఒక వ్యక్తి హడలిపోతున్నాడు. ప్రతి శనివారం ఒక పాము అతడిని కాటేస్తోంది. 40 రోజుల్లో 7 సార్లు పాము కాటుకు గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొంది ఒక్క రోజులోనే కోలుకుంటున్నాడు. ఈ విషయం తెలిసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సౌర గ్రామానికి చెందిన 24 ఏళ్ల వికాస్ దూబేను ప్రతి శనివారం పాము కాటేస్తోంది. దీంతో ఆసుపత్రిలో అడ్మిట్ అవుతున్న అతడు ఒక్క రోజులో కోలుకుంటున్నాడు. జూన్ 1న ఇంట్లో నిద్రించిన వికాస్ బెడ్ నుంచి కిందకు దిగిన తర్వాత తొలిసారి పాము కాటేసింది. రాధానగర్లోని బంధువు ఇంట్లో 4వసారి, తాజాగా జూలై 6న మరో బంధువుల ఇంటికి వెళ్లిన అతడు పాము కాటుకు గురయ్యాడు. ఇలా 40 రోజుల్లో 7 సార్లు అతడిని పాము కాటేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. 9వసారి పాము కాటు వేస్తే అతడు మరణిస్తాడని జ్యోతిష్కులు చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ప్రతి శనివారం పాము కాటుకు గురవుతున్న వికాస్ దుబే శుక్రవారం వైద్య ఖర్చుల కోసం కలెక్టరేట్కు వెళ్లాడు. పాము కాటు చికిత్సకు ఇప్పటికే చాలా ఖర్చయిందని అధికారుల ముందు ఏడ్చాడు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలని వేడుకున్నాడు. మరోవైపు చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజీవ్ నయర్గిరి ఈ విషయంపై స్పందించారు. పాముకాటు విరుగుడు మందుతో పాటు ఉచిత చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని వికాస్ దూబేకు సూచించారు. అలాగే ప్రతి శనివారం అతడిని పాము కాటు వేయడం చాలా విచిత్రంగా ఉందని అన్నారు. వికాస్ ను నిజంగా పాము కాటేస్తుందో లేదో గుర్తించాలని, అతడికి చికిత్స చేస్తున్న వైద్యుడి సామర్థ్యాన్ని కూడా చూడాల్సి ఉందని అన్నారు. ప్రతి శనివారం అతడు పాము కాటుకు గురవుతున్నాడు. అదే ఆసుపత్రిలో చేరుతున్నాడు. ప్రతిసారి కేవలం ఒక రోజులో కోలుకోవడం కూడా వింతగా అనిపిస్తోందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజీవ్ మీడియాతో అన్నారు.